ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీకు మీరుగా ఒప్పుకుంటే సరే, లేదంటే నేను కనిపెట్టానంటే నేనిచ్చే పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది. చెప్పండి, ఎవరు చేశారు? మేడం, హాస్టల్లో ఉన్నవారే ఇలా చెయ్యగలరని ఎలా చెప్పగలరు? బయట నుంచి వచ్చి ఎవరో చేసి ఉండొచ్చు కదా. అవును అవును మేడం, అవును మేడం. అలా జరగడానికి వీల్లేదు మేడం. నేను మెయిన్ గేట్ లాక్ చేసి ఉంచాను. బయట వ్యక్తి వచ్చే ఛాన్సే లేదు. ఆనంది ఈ ఊరికి కొత్తగా వచ్చింది. శత్రువులు బయట నుంచి రావడానికి ఛాన్సే లేదు. ఇక్కడ ఉన్న వాళ్లే చేశారని నాకు తెలుసు. ఈ పని చేసిందెవరో ఒప్పుకోండి. మీకిచ్చిన టైము అయిపోయింది. అది ఎవరో అని నేను కనిపెడతాను. నేను చేయలేదు మేడం. మేమే నేను కనిపెట్టేస్తుందా ఏంటి? దేవుడా కాపాడు. ఎలాగోలా తప్పించుకున్నాం. అమ్మయ్యా. మిత్ర, రితిక, డయానా, ముగ్గురు ఇట్రండి. ముగ్గురిని రమ్మని చెప్పాను కదా, రండి. నువ్వే ఈ పని చేశావని నాకు తెలుసు మిత్ర. నిజం ఒప్పుకో. ఈ పని మిత్రానే చేసుంటుందని నేను ముందే అనుకున్నాను మేడం. నేనా? అవును, నువ్వే చేశావు. నిజం ఒప్పుకో మిత్ర. చెయ్యని నేరాన్ని నేనెందుకు ఒప్పుకోవాలి మేడం? అది చేసింది నేను కాదు. అయినా తన రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఇంత చీప్గా నేనెందుకు బిహేవ్ చేస్తాను? అదే నేను అడుగుతున్నాను మిత్ర. ఇంత చీప్గా నడుచుకుంటున్నావేంటి అని. మేము ఈ పని చేయలేదు అంటుంటే మీరు మేమే చేసామని ఫిక్స్ అయి మాట్లాడుతున్నారు. మీరు మమ్మల్ని ఎందుకలా బ్లేమ్ చేస్తున్నారు? ఏ రితిక, ఏమన్నావు? బ్లేమ్ చేస్తున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏ ప్రూఫ్ లేకుండా మేమే చేసామంటుంటే మేమేమనుకోవాలి? ఓ, మీకు ప్రూఫే కదా కావాలి. ఒకసారి నీ చెప్పులు చూసుకో. సైకిల్కున్న పేడ నీ చెప్పులకి ఎలా అంటుకుంది? అది నేను సైకిల్ పక్కన నుంచునున్నాను కదా, అప్పుడు అంటుకుని ఉండొచ్చు మేడం. నాకు జరిగిన దానికి ఏ సంబంధం లేదు మేడం. అలాగా? సైకిల్ ఉన్న ప్లేస్ కి నువ్వు నిల్చున్న ప్లేస్ కి ఎంత దూరం ఉందో తెలుసా? అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూడకు. మిత్ర, డయానా, మీ చెప్పులు కూడా ఒకసారి చూసుకోండి. ఈ ప్రూఫ్ చాలా మీకు. ఎన్నిసార్లు చెప్పినా మార్రా మీరు? మీకు ఎంత పొగరుంటే ఇంత నీచమైన పని చేస్తారు? మిత్ర,
నీకెందుకు ఆనంద్ మీద ఇంత కోపం? ఇంక మీరు చేసే పనులు నేను సహించలేను. మీరు ముగ్గురు వెంటనే హాస్టల్ని ఖాళీ చేయండి. నువ్వు వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి హాస్టల్ నుంచి వెళ్ళిపోమన్నారని చెప్పు. హాస్టల్ని ఖాళీ చేస్తున్నానని చెప్పేయ్. ఫోన్ నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? వద్దు మేడం, ప్లీజ్. అమ్మకి మాత్రం చెప్పకండి. మీరేం చెప్పినా చేస్తాను. అమ్మకి మాత్రం ఫోన్ చేయకండి ప్లీజ్ మ్యామ్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురువి నువ్వు. నీలో కొంచెమైనా బాధ్యత ఉందా? మీ నాన్న చనిపోయిన తర్వాత మీ అమ్మ ఒంటరిగా నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడిందో తెలుసా? కానీ నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నావు. ఇన్నాఫ్ మిత్ర. నిన్ను మంచిగా మార్చాలని చూశాను కానీ నువ్వు మారలేదు. ప్లీజ్ మ్యామ్, మీరేం చెప్పినా చేస్తాను. అమ్మకి మాత్రం ఫోన్ చేయకండి. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను ఒప్పుకుంటాను. పనిష్మెంటే కదా, తప్పకుండా ఇస్తాను. మీరు ముగ్గురు ఆనంది సైకిల్ని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టాలి. నేనా? నువ్వే మిత్రా. పనిష్మెంట్ అడిగింది నువ్వే కదా. చేస్తావా లేదా మీ అమ్మకు ఫోన్ చేయమంటావా? లేదు మేడం, నేనే కడిగేస్తాను. ఒక్క నిమిషం. మేడం, ట్యాప్ లో నీళ్లు పట్టి కడగకూడదు. మరి మీ చేతులతోనే చేతి పంపు కొట్టి ఆ నీళ్లతోనే సైకిల్ ని కడగాలి. Got it? ఎస్ మ్యామ్. నా మీద పోస్తావేంటి? నీ వాటర్ నా మీద పడిందే. అయ్యో, ఎందుకే మీరిద్దరు గొడవ పడుతున్నారు? చేస్తున్నా. మీరన్నట్టే సైకిల్ కడిగి తుడిచేశాం మేడం. గుడ్. ఇదే నేను నీకిచ్చే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ ఇలా చేస్తే వార్నింగ్ ఉండదు.